Come on, eat banana. Looking very Banana. good. Chicken. Banana. Watch your step, boss. Don't fall over. Background never around the place. No, you're doing the step. No, wait. మనం ఏం చేద్దాం? First he's showing the step in the you say okay done. Do action about 5 seconds. Action You're doing the step and going this side. లాగేసి తీసుకొచ్చేద్దాం అలాగే వెళ్ళినప్పుడు రాబిన్ హుడ్ He's going that way. చేయింది ఒక హ్యూమర్ వీ హ్యాడ్ దట్ సింక్ అనుకున్నాం. దాని తర్వాత వెన్ యూ టోల్డ్ మీ అబౌట్ వాట్ లైక్ అబౌట్ ఈ సినిమా అని మీరు ముందు నుంచి చెప్తున్నారు, ఈవెన్ వెన్ ఐ వాజంట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో నాకు న్యాచురల్గా కూడా ఫస్ట్ వచ్చిన టీజర్ కూడా నాకు చాలా నచ్చి నేను దాని తర్వాత మీకు ఫోన్ చేసి బాగుంది అని చెప్పాను, అనౌన్స్మెంట్ వీడియో. సో దాని తర్వాత వెన్ ఐ గాట్ టు నో ఓకే ఇలా ఇది అయిన తర్వాత అండ్ ఇట్స్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్ దట్ ఓకే ఎవరు అని. అండ్ అలా వచ్చినప్పుడు ఇంకా అమ్మ నేనైతే ఇట్ వాజ్ అ నో బ్రెయినర్ మాకు. అండ్ అప్పుడే కరెక్ట్గా నేను బికాజ్ లాస్ట్ ఇయర్ నాకు కంటిన్యూస్గా రిలీజెస్ ఉండడం వల్ల ఐ టుక్ అ వెరీ స్మాల్ బ్రేక్ అండ్ అక్కడ నా ఎగ్జామ్స్ ఫినిష్ చేసుకోవాలని. అండ్ అప్పుడే మీరు ఇంకా నువ్వు చెప్పలేనంతగా అలాంటి సీన్స్ చెప్పేటప్పటికి సో ఐ వాజ్ అండ్ ఆల్సో ఐ నీడెడ్ సంథింగ్ వేర్ ఎక్కడ కొంచెం అట్లీస్ట్ ఒక హీరోయిన్ క్యారెక్టర్స్ హ్యాస్ సమ్ యాక్టివిటీ. సో అలా నాకు అనిపించి నాకు క్యారెక్టర్ బెంగళూరు పిల్లలండి, అందుకని నేను కొంచెం హెల్ప్ చేస్తాను. అంటే బేసిక్గా ఏమేమో మా ఊరు పిల్లలు అందుకని. సో నీకు నచ్చి క్యారెక్టర్ చేస్తున్నా. కిషోర్ గారు చాలా కిషోర్ చాలా డిప్లొమాటిక్ గా ఉన్నారు మీరు. చాలా స్టిఫ్ అయిపోయి కాదు అంత సైలెంట్ గా ఉంటే మనం చాలా మంచోడు అనుకుంటాడని. మేము అట్లా ఏం అనుకోవట్లేదు. అబ్బాయి హీరో చెప్పు, మేమేం నువ్వు అంత మంచోడు అని అనుకోవట్లేదు. అంటే బేసిక్గా నేను నా ప్రకారం అయితే నితిన్ గారు హీరోగా నటిస్తున్న సినిమాని చూస్ చేసుకునే స్థాయిలో నేనైతే లేను. నాకు డెఫినెట్లీ ఒక జస్ట్ డేట్స్ చెప్పగానే చెప్పలేసుకుని వెళ్ళిపోతాయి. సో అదైతే లేదు. చాలా సూపర్గా ఫ్రాంక్గా మన ఇద్దరు కాంబినేషన్ కాబట్టి ఒప్పుకున్నాను, ఒప్పుకో మర్యాదగా. యాక్చువల్గా అబ్బాయి మా ఇద్దరు ట్రాక్ ఇందులో ఎంత స్పెషల్గా ఉంటుందో మీరు సినిమా చూసాక డిసైడ్ చేద్దరు. కానీ 100% వర్త్ ఇద్దరం కలిపి చేయడానికి. మీరు వాల్తేరు వేరేలో అన్నీ చూసారు కదా, అవన్నీ సరే అనుకోండి. అట్లా చాలా చేస్తూ మేమిద్దరం ఇష్టపడి మా ఇద్దరు కాంబినేషన్ చేసిన సినిమా ఇది. లవ్ యూ సార్, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. కథ చెప్పంగానే ఫస్ట్ స్క్రిప్ట్ వినగానే కిషోర్ భయ్య కూడా అంతే, అసలు రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఎంత బాగుందో అని ఎన్నిసార్లు అన్నాడు. కానీ జోక్ ఏంటంటే ఇందులో యాక్చువల్గా గురు శిష్యులాగా వచ్చేది మా ఇద్దరే. అసలు సినిమా అంతా మాక్సిమం గోల్ చేసేది మేమిద్దరం. కానీ కిషోర్ మధ్యలో బలైపోతుంది. ఏదైనా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అది. ఎనీవే హ్యాపీ. ఏమైనా కిషోర్ గారి పక్కన మేము ఇద్దరం స్క్రీన్ స్పేస్ చేసుకోవటం మాకు చాలా సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని చెప్పలేకపోతున్నాం. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ కిషోర్. డేట్స్ మాకు ఇచ్చినందుకు, మీరు మాతో యాక్ట్ చేసినందుకు. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఈ సినిమాలో మీకు ఫేవరెట్ సీన్స్ ఏంటి? అసలు నువ్వు ఎందుకు చూస్ చేసుకున్నావు? ఓహో, అసలు మమ్మల్ని మీరు రాబిన్ హుడ్ అనే టైటిల్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఈ కథనే చేయాలని ఎందుకు అనుకున్నారు? అసలు మమ్మల్ని పెట్టుకోవాలని ఎందుకు అనుకున్నారు? అది మమ్మల్ని ఓకే నువ్వంటే వేరే లేక నువ్వు వచ్చావు మధ్యలో. మేము ఓకే, నేను అప్పటికే మ్యారేజ్ చేస్తున్నాను కదా తెలుసు. ఎనీవే సో ఇప్పుడు నాన్నకు ప్రేమతో లాగా నన్ను ఎప్పుడు వెంటాడే ఎమోషన్ లాగా ఇక్కడ అన్న నన్ను వెంటాడే ఎమోషన్ అన్నట్టు. సో ఈ సినిమా అనుకున్నప్పుడే అంటే నేను 2-3 సినిమాలు అనుకున్నాను, ఎక్కడో సెట్ అవ్వలేదు. సెట్ అవ్వనప్పుడు ఇక నితిన్ అన్న దగ్గరికి వచ్చి, అన్న ఇట్లా రాబిన్ హుడ్ అనే కథ ఉంది,
చేద్దామన్నానంటే ఫస్ట్ పాపం ఎనీ డే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కథ పట్టరా నేను సినిమా చేస్తా అనడానికి ఎనీ డే థమ్స్అప్ పెట్టే మనిషి నాకు. సో అదే అసలు మేము ఇద్దరం డిసైడ్ అయ్యి కథ డిస్కస్ చేసి అలా స్టార్ట్ చేద్దామని కూడా అనుకోలేదు. అది ఇక ప్యూర్ లవ్ అనమాట. ఫస్ట్ తర్వాత స్క్రిప్ట్ ఫస్ట్ సినిమా ఓకే అని అనుకున్న తర్వాత స్క్రిప్ట్ మాట్లాడుకుంటాం అనమాట. సో ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఫస్ట్ టైం నాకు చిన్నప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు అంటే బాగా ఇష్టం. అండ్ మా నాన్నగారు ప్రతి సినిమాకి తీసుకెళ్ళేవాళ్ళు ఆయన సినిమాకి. సో సార్తో వర్క్ చేద్దామని ఎప్పటి నుంచో కూడా అనుకున్నాను. నాకు ఆయన అంటే బాగా ఇష్టం అనమాట. సో నాకు ఎప్పుడో సార్ మీరు జులై క్యారెక్టర్ నాకు బాగా ఇష్టం సార్. అసలు జులై సినిమాలో క్యారెక్టర్ చాలా బాగా ఇష్టం నాకు. ఎప్పటి నుంచి ఏంటంటే నేను మీతో వర్క్ చేద్దామని అనుకున్నప్పుడు అలాంటి క్యారెక్టర్ రాయాలి, ఆ రేంజ్ ఫన్ ఉండాలి అనే ఫీలింగ్ ఎప్పటి నుంచో ఉంది సార్. సో ఆ తర్వాత మీరు అలాంటి క్యారెక్టర్లు ఎక్కడో చేయలేదు. సో నేను పర్సనల్గా మిమ్మల్ని క్యారెక్టర్స్ చేసాం. అవును సార్, అవును. జులై తర్వాత నాన్నకు ప్రేమతో, అవును సార్, శ్రీమంతుడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, F2, కల్కి, ఇలా వేరే వేరే టైప్ చేశాను కానీ ఇలా మాత్రం ఈ జోన్లో రాద్దాం అండ్ మిమ్మల్ని చేసినప్పుడు ది బెస్ట్ ఉండాలని దాంతో రాసుకున్నాను సార్ నేనైతే. సో అసలు మిమ్మల్ని ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడే చాలా భయంగా ఉండింది నాకు. అసలు అమ్మ రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా ట్రీట్ చేస్తారు ఏంటని. లేదు నేను ఆయన కూడా చాలాసార్లు అడిగాను, కిషోర్ భయ్యాని కూడా చాలాసార్లు అడిగాను. బట్ అందరూ అసలు వెరీ స్వీట్ అని అంటే వచ్చాను. ఇంక పని చేసిన తర్వాత ఇప్పుడు అసలు లవ్లో పడిపోయాం మీతో. యాక్చువల్లీ హీ ఇమిటేట్స్ యూ వెరీ వెల్. అవునా? నాకు కథ చెప్తున్నప్పుడు ప్రతి డైలాగు నాకు చెప్పిన ప్రతి డైలాగు మీ స్టైల్లో నాకు చెప్పేవాడు. మీ మోటివేషన్లో వీళ్ళందరూ అబ్బాయి నీకు చెప్పాలి, నేను హీరో నువ్వు, నేను నీ వీళ్ళ సంగతి చెప్పాలి. అనిల్ రావు కూడా ఒకడు ఉన్నాడు, ఇతను ఒకడు, వీళ్ళందరూ వెనకాల నన్ను ఇమిటేట్ చేస్తున్నారు. అల్లరగాళ్ళు అనమాట. చెప్పినప్పుడు కూడా అసలు ఇదే మాట నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అసలు ఎగ్జాక్ట్ రాజేంద్ర ప్రసాద్ గారిని తప్ప ఇంకోళ్ళని అసలు ఊహించుకోలేము. ఈ క్యారెక్టర్లో వేరే వాళ్ళు ఎవరెవరినన్నా ఊహించుకోవచ్చు కానీ ఆయన ప్లేస్లో మాత్రం వేరే వాళ్ళని ఊహించుకోలేము అన్నారు. బట్ అదే చెప్తున్నాను కదా, నా పాత నేను హీరోగా యాక్ట్ చేసినప్పుడు రోజులు గుర్తొచ్చినాయి అన్నాను కదా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ మీరు చూస్తే 100% మ్యాచ్ నా కోసమే రాసినట్టు. థ్యాంక్స్ టు యూ. అవును. అండ్ ఇంకోటి నీకు లుక్ నచ్చింది, లుక్ ట్రాన్స్ఫర్మేషన్ సార్. అసలు ఒక జనార్దన్ సున్నిపెంట నుంచి జాన్స్లోకి ఎలా మారారనేది ఇవన్నీ వాళ్ళు చూస్తారులేండి రేపు. నువ్వు సీక్రెట్లన్నీ బయట చెప్పు. And especially our first scene where we interact, చాలా నాకు బాగా నచ్చింది. ఫ్రాంక్లీ స్పీకింగ్, శ్రీలీలతో నేను నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నాం. ఇదే కాదు, ఇంకా పెద్ద కమర్షియల్స్ కూడా చేస్తున్నాం, మాస్ జాతర ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఈ పిల్ల ఈ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు కానీ ప్రతి సీన్కి షీ వాజ్ ఇన్ ద క్యారెక్టర్. అంటే ఆ క్యారెక్టర్లో ఉండటం అనేది నచ్చకపోతే జరగదు. ఏ యాక్టర్కైనా మనకు నచ్చందే ఆ సీన్లో ఉండం మనం. బట్ ఈ పిల్ల మాత్రం టోటల్గా క్యారెక్టర్లోనే ఉంది ఈ సినిమాలో. చాలా అంటే చాలా ఇష్టపడి చేసింది అని అనుకోవచ్చు మనం. డెఫినెట్గా బాగా రిలేట్ అయింది క్యారెక్టర్ చాలా. శ్రీలీల దగ్గర ఒక స్పెషల్ ఒకే ఒక అభిప్రాయం చెప్తా, ఈ పిల్లకి ఇష్టమైతే బాగా యాక్ట్ చేస్తుంది. చాలా ఇన్వాల్వ్ అయ్యి. ఎనీవే సార్. అండ్ ఇప్పుడు లీలా అంటే లీలా నువ్వు చెప్పినట్టే నాకు ఫస్ట్ టైం మనం అప్పుడు మీ షూటింగ్ అప్పుడు కలిసినప్పుడే నాకు చాలా చాలా ఫ్రెండ్ లాగా అనిపించావు అండ్ వెరీ కంఫర్టబుల్ అనిపించింది. ఎప్పుడైతే ఈ సినిమాలో ఇప్పుడు హీరోయిన్ చేంజ్ అవుతుంది అని తెలిసినప్పుడు ఇక నాకు సెకండ్ థాట్ రాలేదనమాట. నువ్వే వచ్చావు మైండ్లోకి. సో ఈ క్యారెక్టర్ కూడా బాగా సెట్ అవుతావు అని అనిపించింది. చెప్పగానే నువ్వు ఎగ్జైట్ అయ్యావు. ఆ ఎగ్జైట్మెంట్ మోడిఫైడ్ ఇట్ కొంచెం అప్గ్రేడ్ చేసావు. సో తర్వాత మళ్ళీ నీకు తగ్గట్టే అని అనుకున్నాం అండ్ మళ్ళీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో యా. అండ్ కిషోర్ భయ్య అంటే అసలు నా ప్రతి సినిమాలో కిషోర్ భయ్య లేకుండా సినిమా ఉండదు. అదైతే నేను ఆయన చేయనంతవరకు అదైతే చలోలో కానీ భీష్మ కానీ ఈ సినిమా కానీ నెక్స్ట్ అడివిషయం చదివి చెప్పాడు, రాహుల్ రవీంద్ర సేమ్ డైలాగులు. డకాయిట్లు నేను గూఢచర్మలో చంపేశారు. బట్ వాళ్ళు చెప్పడం తప్ప. బట్ ఏదో సార్, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు నా ప్రతి సినిమాలో ఉన్నారా లేదా భయ్య? థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ఫుల్. 3 సినిమాలు ప్రతి సినిమా అంటే అదే లాస్ట్ సినిమాకి 5 years గ్యాప్ తీసినట్టు ప్రతి సినిమా సినీ మూడిట్లో ఉన్నాడు. ఆ మూడిట్లో ఏదో ఒక ప్రేమగా రెండు మాటలు మాట్లాడినివ్వరే అసలు. సో బేసిక్గా ఈ సినిమాలో మీ క్యారెక్టర్స్ గురించి వెరీ గుడ్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఏం క్యారెక్టర్లు చేశారు అది ఒకసారి చెప్తే. నా క్యారెక్టర్ రాసింది నేనే. నువ్వే చెప్పు.
ఇది అంటే నేను చెప్పాలి నిన్ను అడుగుతున్నాడు అబ్బాయి. తీసిందే 3 సినిమాలు సార్, పడాల్సింది. ముందు నేను అర్థం పడుతున్నాను. జయన్ సినిమా గురించి అడిగినట్టు సరే నిన్ను అడిగాడు. నీ క్యారెక్టర్ నీకు ఎలా ఫీల్? లీలా, ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు చెప్పు, గెస్ట్ చేయి. రాబిన్ ఇన్ని సినిమాలు చేస్తున్నా సరే క్యారెక్టర్ పేరు గుర్తు పెడుతుందంటే మామూలు సినిమా. అసలు సో రాబిన్ హుడ్ నేను చేసిన వాటర్ ఇన్ని సినిమాల్లో ద ఫస్ట్ టైం ఐమ్ ప్లేయింగ్ క్యారెక్టర్ అంటే లైక్ దిస్. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ మనిపులేటివ్ గై. ఒక్క మాట అంటే దానికి వెనకాలకు 100 ఉంటాయి స్కెచ్లు అంటే వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ ఫర్ మీ. అది క్లైమాక్స్ అయిన తర్వాత పీపుల్ విల్ నో వీడి క్యారెక్టరేషన్ ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ వరకు లింక్స్ ఏంటి. సో ఐ లవ్ దాట్ పార్ట్. ఇంతవరకు నేను ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేయలేదు. మామూలుగా యాక్షన్ సినిమా, లవ్ సినిమా చేశాను. ఏమంటారు ఒక జులై లాగా సార్ చెప్పినట్టు, నువ్వు చెప్పినట్టు జులైలో హీరో విలన్ ఇద్దరు ఎలా ఉంటుందో వాళ్ళ థాట్ ప్రాసెస్ దాని ఆ స్టైల్లో మనది ఇంకో యాంగిల్లో ఉంటుంది. సో ఐ లవ్ దాట్ పార్ట్. సో దట్ వాట్ ఎక్సైటెడ్ మీ అ లాట్. సో యు లైక్ రాబిన్ హుడ్? ఐ లవ్ రాబిన్ హుడ్. గుడ్. జనరల్గా అది ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్ మధ్యలో మీరేసే స్కెచ్లు నాకు తెలుసు కదా. జనరల్గా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యా సినిమా. పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యా. ఎక్స్క్యూజ్ మీ, నో పర్సనల్ వెరీ వెరీ మ్యానిపులేటివ్ గై. అయితే క్యారెక్టర్ ఫీల్ అయ్యావు నువ్వు అయితే. ఎస్ సార్, ఐ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్ సార్. గుడ్, వెరీ గుడ్. Correct. నేనా నెక్స్ట్ నేను మోస్ట్ టిపికల్గా ఇందాకే నేను చెప్పినట్టుగా నేను చేసే ఈ మధ్య క్యారెక్టర్స్ మీరు అన్నీ చూశారు. అన్ని మొన్న లగ్గం, కల్కి, ఇంతవరకు అన్నీ చూశారు మీరు. ఇది మళ్ళీ నా పాత రోజులు ఎందుకు గుర్తు చేసింది అని అంటే, ఇందులో మెయిన్ లీడు, కథకి మెయిన్ లీడు హీరో ఎవరైతే ఉన్నారో హీరోకి మెయిన్ లింకు క్యారెక్టర్గా వచ్చింది ఇది. ఆ రావటం కూడా ఎలా వచ్చింది అని అంటే కనుక ఒక సపోర్టు, ఏమండి సపోర్ట్ క్యారెక్టర్స్ అని ఎందుకంటారు? కథని సపోర్ట్ చేసే వాళ్ళని సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటారు. ఈ కథలో 100% సపోర్టింగ్ క్యారెక్టర్ నాది. హీరో అనేవాడు వచ్చి నన్ను సపోర్ట్ తీసుకుని ఎలా ఈ కథను నడిపాడు, దాన్ని చాలా బాగా చాలా కాలం తర్వాత నాకు నచ్చిన అంశం ఇందులో ఏంటయ్యా అని అంటే కనుక ఫన్ యాడింగ్. ఫన్ ఎంత బాగా యాడ్ చేశాడు అని అంటే కనుక మళ్ళీ నాకు మా జంజాల్ గారి రోజులు, రేలంగి నరసింహరావు గారి రోజులు దగ్గర నుంచి ఈవీవి రోజుల వరకు